హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అబి ది ఓజీ. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇప్పుడే రిలీజ్ అయిన రాజాసాబ్ టీజర్ 2.0 అనేది మనకైతే వదిలేరు. దాని గురించి మాట్లాడడానికి ఈరోజు అయితే నేను వీడియో చేస్తాను. ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. సినిమా కూడా చాలా బాగుంటుందని చాలా మంది అంటున్నారు, కానీ చూద్దాం. దాని గురించి ఇప్పుడు ట్రైలర్ రివ్యూ చూద్దాం. మనం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఫస్ట్ ట్రైలర్ కన్నా ఈ ట్రైలర్ అయితే కొంచెం బెటర్గానే ఉంది అని నాకైతే అనిపిస్తుంది. ఎందుకు అంటే ఫస్ట్ ట్రైలర్లో అంతా కామెడీ సెక్షన్ చూపించారు. మొత్తం ఇది హర్రర్ కామెడీ సినిమా కాబట్టి హర్రర్ అంతా లేకపోయినా ఓన్లీ కామెడీ చూపించారు. చాలామంది ఉన్నట్టు మాట్లాడాలంటే కొంచెం సినిమా నెగిటివ్గానే చాలామంది చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ గారిని ఒక అంత కామెడీగా ఇప్పుడు అంత అప్పుడెప్పుడో తీసిన సినిమాలతో పోలిస్తే ఆ వింటేజ్ ప్రభాస్ అంత బాగానే ఉంది, కానీ ఈ జోనర్ ఎందుకు ఎంచుకున్నాడు అనేది నాకు అప్పుడు ఆ ఫస్ట్ ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఏముంది కామెడీది, అసలు ప్రభాస్ ఇన్ని మంచి మంచి భారీ సినిమాలు తీస్తూ ఒక్కసారిగా ఎందుకు ఇలా డౌన్గా ఇలాంటి కామెడీ సినిమా తీస్తాడో అనేది అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు రిలీజ్ అయిన ట్రైలర్ 2.0 చూసిన వెంటనే నాకు అనిపించింది నా అంచనాలన్నీ తప్పు. నాకు అడిగితే ఈ పండక్కి ది బెస్ట్ మూవీ అవుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే లుక్స్ అయితే తీసిపోలేదు. అసలు లుక్స్ ఫస్ట్ టీజర్ ఏంటి, సాంగ్స్ ఏంటి, మనము లుక్స్ అయితే అసలు కంపేర్ చేయకూడదు, చాలా సూపర్గా ఉన్నాయి. లుక్స్ అయితే మాత్రం అది ఓకే అంతవరకు. కాకపోతే కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి. మనకి ప్రభాస్ గారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినట్టే క్లైమాక్స్ కొత్త రకంగా ఉంటుంది అన్నారు కదా. అది ఆ టీజర్లో ఇప్పుడు వచ్చిన ట్రైలర్లో లాస్ట్ పార్ట్ ఒకటి ఉంటుంది, స్పాయిలర్ అవుతుంది. ది బెస్ట్ నాకు తెలిసి పెద్ద పెద్ద హీరోల్లో ఆ రోల్ చేయడం అనేది, అదే గెటప్తో ఉండడం అనేది హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ప్రభాస్ గారికి. చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఆ సీక్వెన్స్ మాత్రం ది బెస్ట్ సీక్వెన్స్ అవుతుంది సినిమా మొత్తానికి. కొన్ని సీన్లు అయితే నిజంగా గూస్ బంప్స్ వచ్చాయి. అంటే ట్రైలర్లో, సినిమాలో మనకి ఇంకా మనము ఊహించక్కర్లేదు ఇంకా ఎంత బాగుంటుందో. ముసలితో ఫైట్ ఏంటి భయ్యా, నాకు అర్థం కాదు. మరి మామూలుగా ఉండదు సినిమా అయితే నాకు అనిపిస్తుంది. ఫస్ట్ టీజర్ చూసి ఫస్ట్ ట్రైలర్ చూసి చాలామంది డిసప్పాయింట్ అయ్యారనే విషయం నాకు తెలుసు. ఇది మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మారుతి నుండి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు, ప్రభాస్ నుండి అయితే పూర్తిగా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా 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 బాగుంది సెకండ్ ట్రైలర్ అయితే మాత్రం. అందరూ January 9th సినిమాకి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేయండి. ఇంకొక విషయం ఏంటంటే చాలామంది హీరోలు ఒక్క సినిమా హిట్ పడగానే ఏదో గొప్పలు అయిపోయామనే ఫీలింగ్ ఉంటుంది చూడండి. అదైతే ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడినప్పుడు మాత్రం ప్రభాస్ గారి మొహంలో అది నాకు కనిపించలేదు. సీనియర్స్కి రెస్పెక్ట్ ఇస్తూ అతను మాట్లాడిన మాటలు చాలా 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 నాకు నచ్చాయి. ఏదైనా సీనియరే కదా అన్నట్టు మాట్లాడారు ఆయన. వాళ్ళ దగ్గర నుండి నేర్చుకునేదేమేమో అన్నట్టు అతను కొంచెం వివరణ అంతా బాగుంది. అంత మంచివాడికి ఫ్యానిజం చేసిన వాళ్ళు గొప్పలో. చాలా బాగుంటుంది సినిమా. అందరూ Jan 9th థియేటర్లో భద్రకొడేయండి. బై గైస్. ఎవరైతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి సినిమా ఎలా ఉండబోతుంది అనేది. బై గైస్.